సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో గోస్ట్ జాబ్స్ తయారయ్యాయా? సాఫ్ట్‌వేర్ కంపెనీస్ గోస్టింగ్ చేస్తున్నాయా? చిన్న చిన్న కంపెనీసే కాదు, పెద్ద పెద్ద కంపెనీస్ కూడా చేస్తున్నాయా? రీసెంట్‌గా ఒక విషయం వెలుగులోకొచ్చింది. టీసీఎస్ చాలా పేరున్న సంస్థ. ఈ సంస్థ 600 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఆఫర్ లెటర్ ఇచ్చి తర్వాత ఇంకా నియమించుకోలేదంట. కనీసం టైమ్ లిమిట్ కూడా చెప్పలా. ఇంతకాలం లోపల మేము జాబ్‌లోకి తీసుకుంటాం. ఇలా ఏం చెప్పకుండా నిరవధికంగా వాళ్ళని కూర్చోబెట్టేసిందంట. దీనికి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ ఈ సంస్థ వాళ్ళు కేంద్ర కార్మిక శాఖ మంత్రికి ఉత్తరం రాశారు. రిప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఆఫర్ లెటర్లు ఇచ్చారు. చాలా మంది చేస్తున్న ఉద్యోగాలు అంటే పెద్ద ఆఫర్ రాగానే చిన్న చిన్న ఉద్యోగాలు పక్కన పెట్టి పెద్ద ఆఫర్ వచ్చింది కదా, టీసీఎస్ నుంచి ఆఫర్ వచ్చింది కదా, ముఖ్యంగా టీసీఎస్ అనేది ఉమెన్కి చాలా సేఫ్ అని చెప్పి ఇలా చాలా మంది టీసీఎస్కి అప్లై చేసేస్తారనమాట. పాత ఉద్యోగాలు ఆపేస్తారు. దాంతో కట్టాల్సిన ఈఎంఐస్ కావచ్చు, హౌస్ రెంట్స్ కావచ్చు, ఇతరత్ర పేమెంట్స్ కావచ్చు, అన్నీ కూడా కొత్త జాబ్‌లో రాంగానే కట్టుకుందాం అనుకుంటారు. కానీ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత జాబ్ రాకపోతే ఎలా ఉంటది? ఇలా వెయిట్ చేస్తూ ఎలా ఉంటది? జనరల్‌గా ఏ కంపెనీ అయినా బిజినెస్ నీడ్స్ కానీ, లేకపోతే అక్కడున్న రకరకాల డిమాండ్స్‌ని బట్టి కానీ ఉద్యోగాలకి ఆఫర్ లెటర్ ఇస్తా ఉంటదనమాట. ఇచ్చిన తర్వాత ఆ రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళని ఈ నెలో, వచ్చే నెలలో తీసుకుంటది. ఒకసారి ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత 3 నెలలు, 6 నెలలు, 8 నెలలు ఉద్యోగం పోస్టింగ్ ఆర్డర్ రాకపోతే ఏంటి పరిస్థితి? దీన్నే చాలా వరకు గోస్ట్ జాబ్స్, లేని జాబ్స్‌ని ఉన్నట్టు చూపిచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఆఫర్ లెటర్ ఇస్తారు. ఉద్యోగాలు మాత్రం ఇవ్వరనమాట. దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఇంతకుముందు గూడా ఇన్ఫోసిస్ ఇలా చేసిందని చెప్పి చాలా కంప్లెయింట్స్ ఎళ్ళాయి సెంట్రల్ గవర్నమెంట్‌కి. అయితే టీసీఎస్ మాత్రం ఇలా చేయదని చెప్పి చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా రతన్ టాటా గారి విలువలతో టీసీఎస్ నిలబడిందనమాట. ఉద్యోగులకు ఆఫర్ లెటర్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వని పరిస్థితి ఇంతకుముందు టీసీఎస్‌లో లేదనమాట. టాటా గారు చనిపోయిన తర్వాతే ఇలా జరుగుతుందని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. మనం చూస్తే టాటా గారు ఆయన చేతుల్లో కంపెనీ ఉన్నప్పుడు కోవిడ్-19 వచ్చినా సరే జీతాలు ఆగలేదు. కోవిడ్-19 వచ్చినా సరే లే ఆఫ్‌లు జరగలేదు. అంతేకాదు టాటా పబ్లిక్ సర్వీస్ వెల్ఫేర్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళ ఎంప్లాయీస్‌కి వాళ్ళందరికీ కూడా చాలా బాగా బెనిఫిట్స్ ఇచ్చేవాళ్ళనమాట. మనం 2008లో మనం చూస్తే గనక తాజ్ హోటల్ మీద అటాక్ జరిగినప్పుడు 3 రోజుల పాటు ఆయన తాజ్ బయటే ఉండి మొత్తం రెస్క్యూ ఆపరేషన్స్ చూసి తన స్టాఫ్ అందరిని కూడా సాంత్వన కలిగించారు. అంతేకాదు తాజ్ హోటల్ రిపేర్ అయినంత కాలం ఒక్క రూపాయి కూడా జీతం తగ్గకుండా వాళ్ళకి సాలరీ ఇస్తూనే ఉన్నారనమాట. దీంతో పాటు అక్కడున్న స్ట్రే డాగ్స్ వీధి కుక్కలకు కూడా నష్టం కలగకుండా వాటిని కూడా కాపాడారు. అంతేకాదు నానో కార్ ప్రాజెక్ట్ ఏదైతే చాలా లాస్ మేకింగ్ ప్రాజెక్ట్ ఉందో దాన్ని కూడా ఆయన ఆపలేదు. ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారనమాట. టాటా సంస్థలో ఎంప్లాయ్‌మెంట్ అంటే అది గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్ లాగా. టీసీఎస్‌లో ఎంప్లాయ్‌మెంట్ అంటే ఇక గవర్నమెంట్ జాబ్ వచ్చినంత సెక్యూరిటీ అనమాట. ఇంతకుముందు జేఆర్‌డీ టాటా కూడా ఎంప్లాయీస్‌ని ఎలా చూసుకోవాలి అని చెప్పి చాలా మందికి లెటర్స్ రాసేవాళ్ళంట మేనేజర్స్‌కి. ఈవెన్ వాళ్ళకి హౌసింగ్ కట్టిస్తే ఇంటి పక్కన గార్డెన్ కూడా పెట్టాలని చెప్పి కోరుకునేవారంట. సో, టాటా గ్రూప్ అంత అద్భుతంగా ఎంప్లాయీస్‌ని చూసుకుంటదనమాట. కానీ ఇలా జాబ్ లెటర్స్ ఇచ్చి, ఆఫర్ లెటర్స్ ఇచ్చి జాబ్ ఇవ్వకపోవటం జనరల్‌గా ఇవి చిన్న చిన్న కంపెనీస్ చేస్తాయి. రీసెంట్‌గా సాఫ్ట్‌వేర్‌లో ఘోస్టింగ్ అనే పదం చాలా చాలా కామన్ అయిపోయిందనమాట. అంటే లేని జాబ్స్ ఉన్నట్టు చూపించి ఆఫర్ లెటర్‌లు ఇవ్వటం. కొన్ని కంపెనీస్ అయితే ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు తీసుకోవటం. ఇలాంటి ఫేక్ కంపెనీస్ కూడా చాలా బయటకొచ్చాయన్నమాట. దాంతో పాటు జాబ్ హాపింగ్ అంటే ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత వెంటనే సాలరీ హైక్ కోసం, ఇన్సెంటివ్స్ హైక్ కోసం ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్‌కి టకటక మారుతుంటారు. అలాంటి వాళ్ళు ఇలాంటి జాబ్ ఆఫర్స్ చూసి సడెన్‌గా ఎల్యూర్ అవ్వకండి. ఎందుకంటే గోస్ట్ జాబ్స్ చాలా ఎక్కువైపోయాయి సాఫ్ట్‌వేర్‌లో. కొన్ని కంపెనీస్ ఇలాంటి గోస్ట్ జాబ్ ఆఫర్స్ ఇవ్వడానికి కూడా ఇంకొక కారణం ఉంది. ఎందుకంటే పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ సంపాదించుకోవడం కోసం మా దగ్గర ఇంత మ్యాన్ పవర్ ఉంది, హ్యూమన్ రిసోర్స్ ఉందని చూపించుకోవడానికి ముందే ఇలాంటి గోస్ట్ జాబ్ ఆఫర్స్ ఇచ్చి ఆఫర్స్ అంతా అంటే ఆఫర్ లెటర్స్ రెడీ పెట్టుకొని ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అని వాళ్ళ ప్రొఫైల్స్ మొత్తం తీసి పెట్టుకుంటారనమాట. దానివల్ల వాళ్ళకి పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ వస్తాయని ఆశ అనమాట. సో, చిన్న చిన్న కంపెనీస్ అయితే ఈ గోస్ట్ జాబ్ ఆఫర్స్ లెటర్స్ చూపించే పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ కూడా పొందుతున్నాయంట.